దళిత బహుజన శ్రామిక యూనియన్ నేషనల్ క్యాంపెయిన్ ఆన్ దళిత్ హ్యూమన్ రైట్స్ వారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ దళిత ఆదివాసీల కేటాయింపులు అనే అంశంపై స్థానిక డీబీఎస్యూ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత ఆదివాసీ బడ్జెట్ విశ్లేషణ నివేదికను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు ఆవిష్కరించారు. దళిత ఆదివాసీలపై కేంద్ర బడ్జెట్లో వివక్షత చూపడం తగదన్నారు. నీతి ఆయోగ్ ఆదేశాల ప్రకారం ఎస్సీలకు జనాభా నిష్పత్తి ప్రకారం 2,30,132 కోట్లు కేటాయించాల్సి ఉండగా 1,68,478 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. వివిధ కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించడానికి అనుగుణంగా ఈ నిధుల కేటాయింపులు లేవని పేర్కొన్నారు. ప్రకారం 2,30,132 కోట్లు కేటాయించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం 1,68,000 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకోవడం అనేది జరుగుతుంది. అంటే ప్రభుత్వము ఏ నిధులైతే జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాలో ఆ నీతి ఆయోగ్ గైడ్లైన్స్ని కేంద్ర ప్రభుత్వము ఉల్లంఘించింది. నిధులు అనేది కేటాయించలేదు. కేటాయించకపోగా రెండో ప్రక్క కేటాయించిన 1,28,000 కోట్లలో డైరెక్ట్గా ఎస్సీలకు ఉపయోగపడే పథకాలకు ఏమైనా ఇచ్చింది అంటే అందులో 62,150 కోట్లు మాత్రమే. అంటే సుమారు 1,68,000 కోట్లలో 62,150 కోట్లు మాత్రమే ఎస్సీలకి నేరుగా ఉపయోగపడుతున్నాయి. మిగతావన్నీ సాధారణ పథకాలకి డబ్బులను డైవర్ట్ చేస్తూ ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. అదే రీతిలో ఎస్టీలకు సంబంధించి జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలి. మరి వారికి ఇవ్వాల్సినటువంటి నిధులలో కూడా 57,492 కోట్లు ఇచ్చింది. సో ఇందులో ఎస్టీలకి నేరుగా ఉపయోగపడే పథకాలకి చాలా తక్కువ శాతం, అంతే 3% మాత్రమే నేరుగా ఉపయోగపడే పథకాలకి ఇచ్చింది. మిగతా అభివృద్ధి పథకాలన్నీ నేరుగా ఉపయోగ పథకాలకి ఇచ్చింది. అంటే దీని ద్వారా ఏం అర్థమవుతుందనంటే ప్రభుత్వం నిధులు కేటాయింపుల్లోనే వివక్షత చూపించింది. కేటాయించిన నిధులు కూడా ఎస్సీలకి